మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారికి ఆయురారోగ్యాలతో ఉండడానికి, ఇటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి. అది హెల్త్ పరంగా ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నవగ్రహాలు ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది కానివ్వండి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవత ఆరాధన, ఏ మంత్రాన్ని నిత్యం చేసుకోవడం అనేటువంటిది అని చెప్తాను. అయితే ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది కొన్ని వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు కదా, అనారోగ్యం కంతో బాధపడడం అనేటువంటి చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి రీసెర్చ్ చేసి నేను సొంతంగా ప్రయోగం చేసి మహర్షులు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని ఆధారంగా తీసుకొని, మనకు మహర్షులే ముఖ్యం మనకి, ఎందుకంటే వాళ్ళు చెప్పకపోతే మనకేం తెలియదు. కాబట్టి ఇవన్నీ చేసింది నేనైనప్పటికీ కూడా చేయిస్తుంది, చెప్పిస్తుంది కూడా లలిత అమ్మవారిగానే భావిస్తూ మీకు ఒక్కొక్క లగ్నం గురించి చెప్తూ ఉంటాను. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కొంతమందికి నక్షత్రము, లగ్నము, రాశి ఏమీ తెలియదు. అలాంటి వారు కూడా ఏం చేసుకోవాలి అనేటువంటిది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మన జన్మ జాతకంలో 6వ స్థానం తగ్గాలి, 5వ స్థానం బాగుండాలి. 6వ స్థానం కనుక ఎక్కువ నెగిటివ్గా పెరుగుతుంది, లేదా చతుర్థ భావం ఎక్కువగా నెగిటివ్గా రిజల్ట్స్ ఇస్తుంది అన్నప్పుడు హాస్పిటలైజ్ అవ్వడము, ఇంట్లోనే ఉండిపోవడం, బయటికి వెళ్ళలేని పరిస్థితి రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. దానికి పర్టికులర్గా హాస్పిటలైజేషన్ అన్నప్పుడు 12,000, సర్జరీస్ అన్నప్పుడు 8,000, ఇట్లా రకరకాల కనెక్టివిటీస్ ఉంటాయి. అయితే ముందుగా మనం మేషలగ్నం కనుక చూసుకున్నట్లయితే, మేషము వారికి న్యాచురల్ 5th లార్డ్ ఈజ్ సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఆరోగ్యం బాగుంటుంది. అయితే మీరు అనొచ్చేమండి, అందరికీ సూర్య భగవానుడే కదా, మేషం వారికి ఏంటంటే మేషమానికి పంచమాధిపతి, మరి వృషభం వారికి అవ్వదా అంటే, వృషభం వారికి జనరల్గా చేసుకోవచ్చు సూర్యభగవానుడిని, కానీ వృషభం వారి దగ్గరికి వచ్చేసరికి బుధుడవుతాడు. అంటే ఏంటండి ఇలాగా అంటే, మీకు చిన్న చెప్తా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బ్లడ్ గ్రూప్ ఉంటుంది. రక్తమంతా ఎర్రగానే ఉంటుంది, కానీ మీకు ఏదైతే బ్లడ్ గ్రూప్ అవసరమో ఆ బ్లడ్ ఎక్కిస్తేనే మీకు బాగుంటుంది. ఈ లాజిక్ మీరు అర్థం చేసుకుంటే, ప్రతి లగ్నానికి ఒక్కొక్కరు పంచమాధిపతి ఉంటారు, ఒక్కొక్కరు షష్టమాధిపతి మారుతూ ఉంటారు. దాని పరంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం రెమెడీస్ విషయంలో పంచమాధిపతి రవి ఫైన్. ఈ పంచమాధిపతి రవి అయినప్పుడు ఎంతమందికి సూర్యభగవాను ఆరాధన చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, సూర్యభగవానుడు కనుక బలంగా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అనారోగ్య బాధలు పోతున్నాయి. సూర్యభగవానుడు వీక్గా ఉన్నాడు, అనారోగ్య సమస్యలు అంత త్వరగా పోవట్లేదు. అంటే ఎలాగండి, ఇది ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్. ఒక మంచి ఫాస్ట్గా వెళ్ళే కారు ఉంది, ఒక 100 కిలోమీటర్లు మంచి హైవే మీద టక్కన వెళ్ళిపోతాం, ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు, గంటలో వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా కొంచెం ఏదో చిన్న లోనా లాంటిది వేసుకొని వెళ్తున్నాడు మనిషి, అది 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. 100కి 120 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళినటువంటిది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వెళ్ళేవాడు వెళ్ళలేడు. అంటే ఏమిటి, మీ 5th లార్డ్ స్ట్రాంగ్గా లేడు. మీ పంచమాధిపతి స్ట్రాంగ్గా ఉంటే మీ ఇమ్యూనిటీ బాగుంటుంది. దీనికి ఏమేం చేయాలి, సూర్యుడు ఆరాధన చేయాలని చెప్పాను మేషలగ్నం వారికి. కానీ సూర్య రాసుల్లో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా, అంటే శని రాహులు లాంటిది ఉన్నా, సూర్యుడు రవిరాహు శని రాహు గ్రహాలతో కలిసి ఉన్నా మీకు ఇక్కడ బలాన్ని ఇవ్వలేకపోతున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ గ్రహాల ద్వారా ఇది అయింది కాబట్టి శని రాహు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేసి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. అక్కడ ఏ గ్రహం ద్వారా వచ్చి పాడేస్తుందో చూసుకోవాలి. నాట్ ఓన్లీ శని రాహుల్, అది చూడాలి. అలాగే మీ పూర్వజన్మ కర్మని ఏ గ్రహం ఇస్తుంది, న్యాచురల్గా అయితే మీ పూర్వజన్మ కర్మని ఇచ్చే గ్రహం ఎవరు, బుధుడు. అందుకే చూడండి, మేషలగ్నంలో జన్మించాము అంటే వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళ చుట్టాలకి లేదా బంధువర్గం వారికి, ఫ్రెండ్స్కి ఏదో బిజినెస్ కోసం అని డబ్బులు ఇచ్చి దానికోసం వాళ్ళు తిరుగుతూనే ఉంటారు లైఫ్లో. అంటే ఏమిటి, పెసలు దానంగా ఇస్తుండాలి. వీలైనంత మట్టుకు
వీలైనంత మట్టుకు బుధహోరలు ఏమి తినకూడదు. అదేవిధంగా ఒక్కొక్కసారి బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఎక్కువగా పెసరపప్పు లాంటివి తినడం వల్ల కానీ, లేకపోతే రకరకాలు వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం దాన్ని ఇప్పుడు కొన్నిసార్లు అవసరం పడుతుంది, పెసరపప్పు తినాల్సి వస్తుంది, ఒక్కోసారి ఆకుకూరలు తినాల్సి వస్తుంది. అలా అని తినడం మానేయకూడదు. భగవత్ నామస్మరణతో తినాలి, అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా సూర్యభగవానుడికి గోధుమ రవ్వని గనక, మన గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థాన్ని కనుక సూర్యభగవానుడికి చూపించి మనం ప్రసాదంగా తీసుకున్నా మీకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. గోవుకి పర్టికులర్గా మీరు గోధుమ రవ్వ తినిపిస్తూ, బెల్లంతో కలిపిన గోధుమ రవ్వ ఖచ్చితంగా తగ్గుతుంది. అదేవిధంగా కోనార్క్ లాంటి మన సూర్య ఆలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్తే కూడా ఏమవుతుందంటే మీకు ఎనర్జీ ఇచ్చేటువంటి గ్రహము, ఎనర్జీ ఇచ్చేటువంటి దేవతా స్వరూపంతో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఇలా చేయండి, మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మీరు చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు రావు, ఒకవేళ వచ్చినా కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇందాక నేను చెప్పినటువంటి దీంట్లో పంచమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పంచమం ఏంటి? ఇమ్యూనిటీ అని చెప్పానండి మీకు. రోగస్థానం, రుణ రోగ శత్రు స్థానాలు 6వ స్థానం. అదేవిధంగా రోగాన్ని తగ్గించేటువంటి స్థానం ఎలా అయితే పంచమ స్థానం అవుతుందో ఇమ్యూనిటీ స్థానం, ఇమ్యూనిటీని తగ్గించే స్థానం 4వ స్థానం. అందుకే చూడండి, ఇంట్లో ఒక దగ్గర అలా ఉండిపోకు. 4th హౌస్ అనేది కూర్చోవడం అనమాట. అంటే ఏమిటి? ఒక దగ్గర అలా కూర్చుండిపోయి ఉన్నా కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, నడవాలి అంటూ ఉంటారు. ఆ రకంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత వాకింగ్ చేస్తూ ఉంటే ఫిజికల్గా అంత ఆరోగ్యం. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, నక్షత్రము రాశి ఏమీ లేదనుకునేటువంటి వారు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్యుడి యొక్క పోస్టర్స్ ఎక్కువగా చేయండి. మూడవది, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంత పంచమాధిపతిని తీసుకున్నా ఈ పంచమాధిపతి వెళ్ళి మరొక గ్రహంతో కలిసి ఉండి వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ద్వారా మారిపోతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు మేషానికి సింహం మన రవి అని చెప్పుకున్నాము, వృషభానికి బుధుడు అని చెప్పుకున్నాము, మిథునానికి శుక్రుడు అని చెప్పుకున్నాము. ఇలా ఒక్కొక్క దానికి పంచమాధిపతి చెప్పుకున్నాం, అలాగే షష్టమాధిపతి ఎవరు అని తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఈ పంచమాధిపతి ఇమ్యూనిటీ ఇవ్వవలసినటువంటి కారకుడే గనక మీకు వక్రించిన నక్షత్రాల్లో, గ్రహ నక్షత్రాల్లో లేదా వక్రించిన ప్లానెట్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీయే వాళ్ళ మీద దాడి చేస్తుంది. అప్పుడు అర్థం కాదరే ఏంటి ఇట్లాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే అది ఏదైతే దాడి చేస్తుందో దానికి కూడా దానం ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా 6వ స్థానాధిపతి ఎవరైతే అయ్యారో మీ లగ్నం నుంచి వాళ్ళకి దానం ఇవ్వడము, 5వ స్థానానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం చేయండి. ఇందులో సమ్ టైమ్స్ పాపగ్రహ మధ్యన ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి కాంబినేషన్స్ అన్నీ. అలాంటప్పుడు హోమాలు చేయడం ద్వారా తగ్గుతుంది. భూతత్వ రాశుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మీకు దానం ఇవ్వడం ద్వారా తగ్గుతుంది. వాయుతత్వ రాశుల వల్ల పర్టికులర్గా మీరు స్తోత్ర పఠనం ఏదైనా చాంటింగ్ చేయడం ద్వారా తగ్గుతుంది. జలతత్వ రాశులు తర్పణాలు, అభిషేకాలు చేయడం ద్వారా తగ్గుతుంది. మనకి అగ్ని, భూ, వాయు, జల, మేషము, సింహము, ధనస్సు అగ్నితత్వ రాశులు, వృషభము, కన్య, మకర రాశులు భూతత్వ రాశులు, మిథునము, తుల, అదేవిధంగా కుంభము వాయుతత్వ రాశులు, కర్కాటకము మరియు అదేవిధంగా మనకి జలరాశులైనటువంటి వృశ్చికము, మీనము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి జలరాశులు అవుతాయి. అంటే అగ్ని, భూ, వాయు, జల, మేషం నుంచి వరుసగా తీసుకుంటే అగ్ని, భూ, వాయు, జల వరుసగా అవుతూ ఉంటాయి. అంటే మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, అగ్ని, భూ, వాయు, జల. మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం, అగ్ని, భూ, వాయు, జల. ధనస్సు, మకరం, కుంభం, మీనం, అగ్ని, భూ, వాయు, జల ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ కొన్నిసార్లు మీకు దాన సంబంధించినవి అవనప్పుడు దానము వీటన్నిటితో కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే పూర్వజన్మ కర్మ వల్ల మనకి ఇది వస్తూ ఉంటుంది అనారోగ్యం అనేటువంటిది. అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. నేను చాలామందిని చూసా, చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్సర్సైజులు కూడా చేస్తున్నామండి, కానీ నాకు ఎందుకు అనారోగ్యం వచ్చిందంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు రావాల్సిన పెద్ద అనారోగ్యం కూడా తగ్గుతుందో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే బాడీ ఫిట్నెస్ ఉంటుంది, కానీ రోగం రాకూడదని రూల్ ఉండదు. ఎందుకు అంటే రోగం అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉన్నటువంటి 6th లార్డ్ 4th లార్డ్ యాక్టివ్ అయ్యారా, 5th లార్డ్ డియాక్టివ్ అయిపోయాడా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని రోగాలకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని మంత్రాలు.
కొన్నిటికి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు చేసుకోవాల్సి వస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. అదేవిధంగా అస్సలు రోగం రాకుండా మనకు ఉండాలి అంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు చేసుకుంటూ మీరు మనం తీసుకునే ఫుడ్ ద్వారా రోగం అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాము, అందులో మనకు కావాల్సినవి ఉన్నాయా లేవా, మనకు కావాల్సినవి మన బాడీని పాడు చేసే హాని చేసేవి తింటున్నామా. మరి అందరికీ అన్నీ తెలియదు కదా. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే బాగా నవిలి మీరు తినేటప్పుడు క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని అనుకుంటూ తినండి. ఒక 30 సార్లు కనీసం నవలాలి, 32 సార్లు నవలాలని చెప్తుంది ఆయుర్వేదం అయితే. కాబట్టి ఇచ్చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ కొంతమందికి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ఏమండి మేము దానం ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు కానీ అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకునేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః చేసుకోవాలి. చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా ధ్యానంలోకి వెళ్ళి శ్వాస మీద ధ్యాస, అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే శ్వాస మీద ధ్యాస ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ధ్యానం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది, మంత్రం అనేటువంటిది పంచమ స్థానానికి సంబంధించింది. అదేవిధంగా మీరు ఏదైనా చాంటింగ్ చేస్తున్నారు పంచమ స్థానానికి సంబంధించింది. కాబట్టి ఏంటి ఈ ధ్యానము మంత్రం ఇవి చేయడం ద్వారా కూడా మీకు చాలా మటుకు పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలు, సూర్య నమస్కారాలు, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సరే మీకు తోచినటువంటి పరిహారం చేయడము, అంటే అక్కడ మీరు సేవ చేయడం ముఖ్యంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు తగ్గాలని, అమ్మవారు మీకు తగ్గించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.